ధ్వనికి సంబంధించినటువంటి వివిధ అంశాల గురించి చెప్పుకుంటూ వస్తున్నాము. వేగం ఏ ఏ పదార్థాల్లో ఎలా ఉంటుంది, ఘన పదార్థాల్లో, ద్రవ పదార్థాల్లో, వాయు పదార్థాల్లో ఎలా రూపాంతరం చెందుతూ ఉంటుంది, మరియు ధ్వని వేగాన్ని యొక్క కంపనల రీతి ఎలాగుంటుంది. ధ్వని వేగం 331 మీటర్స్ పర్ సెకండ్ పొడిగాలిలో అని చెప్పుకున్నాం. మరి ఈ ధ్వనికి సంబంధించినటువంటి అతిధ్వనులు, ప్రతిధ్వనుల గురించి తెలుసుకున్నాం. ఈ క్రమంలో మనం తెలుసుకోవాల్సినటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్, జాగ్రత్తగా గమనించండి. ఈ అధ్యాయంలో అనువర్తనానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఎక్కువగా వస్తాయి. అప్లికేటివ్ క్వశ్చన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అంటే అనువర్తనకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ అంటే ఈ ఏరియాలో ఎలా ఉంటాయంటే ప్రశ్నలు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, సైనికులు కవాతు చేసేటప్పుడు అందరూ ఒకే రకమైనటువంటి కవాతును చేస్తూ వెళ్తూ ఉంటే బ్రిడ్జి మీదకు వెళ్ళగానే వారు కవాతును ఆపివేయటం గమనించవచ్చు. బ్రిడ్జి మీద సైనికులు కవాతు చేస్తే బ్రిడ్జి కూలిపోవటానికి కారణమైనటువంటి సూత్రం అనునాదం. అనునాదం అంటే అనునాదంలో సాధారణంగా ఏం జరుగుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దీన్ని విప్లాష్ ఎఫెక్ట్ అని కూడా అంటారు. చూడండి, విప్లాష్ ఎఫెక్ట్ కొరడా ప్రభావం. ఇలా ధ్వని ఉత్పత్తి స్థానం నుంచి ప్రయాణించినటువంటి ధ్వని తరంగాలు మరలా తిరిగి పరావర్తనం చెందే క్రమంలో ఒకటి పురోగమన, రెండు తిరోగమన. తిరోగమన రెండు తరంగాలు ఒక ప్రాంతం వద్ద కలవటం వలన, పురోగమన మరియు తిరోగమన పవనాలు రెండు కలవటం వలన వచ్చినటువంటి ప్రభావాన్ని అనునాదం అని అంటారు. కొరడాని ఇలా జుళిపించి కొట్టగానే కొరడా ముందు నుంచి వెళ్ళేటువంటి తరంగాలు, కొరడా తాడు నుంచి బయలుదేరినటువంటి తరంగాలు వెనుక భాగంలో ఉన్నటువంటి భాగాన్ని తగలగానే టప్ అనే సౌండ్ రావడానికి కారణం విప్లాష్ ఎఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. సో అలాగే ఫర్ ఎగ్జాంపుల్, భూకంపాల సమయంలో పెద్ద పెద్ద భవంతులు మాత్రమే కూలి చిన్న భవంతులకు పెద్ద ప్రమాదం లేకపోవడానికి కారణం కూడా అనునాదం అని చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది మల్టీ స్టోరీడ్ బిల్డింగ్ అనుకుందాం. ఈ మల్టీ స్టోరీడ్ బిల్డింగ్లో ఈ ప్రాంతంలో భూకంపం వచ్చింది. ఈ ప్రాంతంలో వచ్చినటువంటి భూకంపం వలన ముందస్తు ప్రభావం ఇక్కడ స్టార్ట్ అవుతుంది, తర్వాత కొద్దిగా నిదానంగా ఇలా ఇక్కడికి వచ్చేసరికి ఆగిపోతుంది. ఇలా ట్రెమర్స్ యొక్క చలనం ఒకవైపుకి ముందుకి మరియు వెనుకకి జరగడం జరుగుతూ ఉంటుంది. ఈ ప్రభావం వల్ల ఏమవుతుంది, ఇది ముందుకు వెళ్ళి ఇది ముందుకు వచ్చేసరికి మళ్ళీ ఇది తిరిగితే ఇలా వైబ్రేషన్స్, అంటే ఇది కొద్దిగా నిదానంగా తన యొక్క ప్రభావాన్ని తీసుకుంటుంది, ఇది కొంచెం త్వరగా ప్రభావాన్ని తీసుకుంటుంది. అదొందమ్మా వెరీ వెరీ ఇంపార్టెంట్. కింద ఉన్న భాగం త్వరగా ధ్వని తరంగాలను తీసుకోవటం లేదా ప్రకంపనాలను తీసుకోవటం, చివర ఉన్నటువంటి భాగం కొద్దిగా ఆలస్యంగా తీసుకోవటం వలన ఇలా వైబ్రేషన్స్ జరుగుతూ ఎక్కడో ఒక ప్రాంతంలో టక్కన ఇరిగిపోవటం జరుగుతుంది. లేకపోతే మీరు ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, బండి మీద మీరు వెళ్తూ ఉన్నప్పుడు మీ బండి వెనక కూర్చున్న వ్యక్తి నిద్రపోతూ ఉంటే బండి పడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. అంటే నిద్రలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఇటువైపు వంగవలసిన వ్యక్తి అటువైపుకి వంగటం వలన మొత్తం బ్యాలెన్స్ కోల్పోవడం జరుగుతుంది. అంటే బండి ఒక నిర్దిష్టమైన దిశలో వెళ్ళేటప్పుడు బండి ఇలా టర్న్ అయిన తర్వాత అతను మామూలుగా నిద్రపోకపోతే బండితో పాటు అతను కూడా ఇలా వంగి ప్రయాణిస్తాడు. అలా కాకుండా ఇలా స్ట్రైట్గా వెళ్ళేటప్పుడు అతను అలాగే నిలబడ్డాడు అనుకోండి, బండి పడిపోవటం గమనించవచ్చు. బండి ఇలా తిరుగుతుంది, అతను మాత్రం కొంచెం అలా స్ట్రైట్గా నిలబడ్డాడు, తద్వారా ఏమవుతుంది, బండి పడిపోతుంది. ఓకే, ఇవన్నిటికీ సాధారణంగా ఇవి విప్లాష్ ఎఫెక్ట్కి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. విప్లాష్ ఎఫెక్ట్ అనునాదం ఒకటని కాదు, ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటాయి. అనునాదం అనున్నది పురోగమన మరియు తిరోగమన తరంగాలు, ధ్వని తరంగాలు ఒక ప్రాంతంలో ఏర్పడటం, ఒక ప్రాంతంలో కలవటం ద్వారా. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కొలంలో వేశారు, స్థిరంగా ఉన్నటువంటి కొలని నీటిలో రాయి వేయటం ద్వారా పురోగమన తరంగాలు ఏర్పడతాయి. ఆ తరంగాలు మరలా తిరిగి తిరోగమన తరంగాలు. ఇలా ప్రయాణించే క్రమంలో ఎక్కడో ఒక చోట తిరోగమన తరంగాలు రెండు కలిసి మొత్తం తరంగాల యొక్క విస్తృతిని ఆపేస్తాయి. అంటే అలాగే
ఈ పురోగమన మరియు తిరోగమన ధ్వని తరంగాలు ఒక ప్రాంతంలో కలవటం వలన బ్రిడ్జి కూలిపోవటం జరుగుతుంది. దానినే అనునాదం అని అంటారు. అనునాదం ప్రభావం వలన, అనునాదం అనే ప్రభావం వలన బ్రిడ్జి కూలిపోతూ, సైనికుల కవాతు జరిగే సమయంలో బ్రిడ్జి కూలిపోవటానికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సూత్రాన్ని అనునాదం లేదా అనునాదానికి అనువర్తనగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ధ్వని యొక్క వేగం పొడిగాలులో ఎలా ఉంటుంది, తడిగాలులో ఉంటుంది. చాలా కన్ఫ్యూజన్ ఏరియా, జాగ్రత్తగా ఉన్నాం. ఇంతకుముందు మనం చెప్పుకున్న దానికి దీనికి పూర్తి విరుద్ధంగా ఉంటుంది, జాగ్రత్తగా ఉన్నాం. ఇప్పుడు ఎలా చెప్పుకున్నాం ఇంతకుముందు? గాలిలో ధ్వని వేగం తక్కువగా ఉంటుంది, ద్రవాలలో ధ్వని వేగం మధ్యస్థంగా ఉంటుంది, ఘన పదార్థాలలో ధ్వని వేగం ఎక్కువగా. అంతే కదమ్మా చెప్పుకుంది. ఘన పదార్థాల్లో ధ్వని వేగం ఘన పదార్థాల్లో ధ్వని వేగం ఎక్కువ, ద్రవాలలో ధ్వని వేగం మధ్యస్థం, గాలిలో ధ్వని వేగం తక్కువ. ఇక్కడ ఏం చెప్పుకున్నాం మనం? సాంద్రతను ప్రామాణికంగా చెప్తాం. గాలిలో ధ్వని వేగం తక్కువగాను, ద్రవాలలో ధ్వని వేగం మధ్యస్థంగాను, ఘన పదార్థాలలో ధ్వని వేగం ఎక్కువగాను ఉంటుంది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే పొడిగాలి మరియు తడిగాలిలో అంటే సాంద్రతను పదార్థాల్లోనే చూస్తాము. మరి ఈ గాలిలో, పొడిగాలిలో ధ్వని వేగం మరియు తడిగాలిలో ధ్వని వేగం, పొడిగాలిలో ధ్వని వేగం మరియు తడిగాలిలో ధ్వని వేగం ఎలా ఉంటుంది? తడిగాలిలో ధ్వని వేగం తక్కువగా ఉంటుంది. ఇక్కడ సాంద్రత కాదు, ఇక్కడ వాస్తవానికి ఇక్కడ ఏం చెప్పుకున్నాం? సాంద్రత ఆధారంగా పదార్థం యొక్క ధ్వని వేగం ఉంటుందని చెప్పుకున్నాం. సాంద్రత ఆధారంగా ఘన పదార్థాలలో అధిక సాంద్రత ఉంటుంది, మరి తడిగాలిలో అధిక సాంద్రత ఉంటుంది కదా, మరి అధిక ధ్వని వేగం ఉండాలి కదా. అంతే కదా. పొడిగాలి, తడిగాలి, తేమగాలి మరియు ఎండాకాలంలో ఉన్నటువంటి గాలిని రెండింటిని కంపేర్ చూసినప్పుడు దేనిలో ఎక్కువ తేమ ఉంటుంది? తడిగాలిలో. తేమ ఎక్కువగా ఉంటుందంటే దాంట్లో ఎక్కువ సాంద్రత ఉన్నట్టు. ఎక్కువ సాంద్రత ఉంటుంది కాబట్టి ఇక్కడ ధ్వనివేగం తక్కువ అని చెప్పకూడదు, ఎక్కువ అని చెప్పకూడదు. ఎందుకంటే పొడిగాలిలో పదార్థాల యొక్క చలనం లేదా వాయువుల యొక్క చలనం చాలా వేగంగా ఉంటుంది. అందువలన పొడిగాలిలో ధ్వని వేగం ఎక్కువగా ఉంటుంది. వెరీ 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 ఇంపార్టెంట్. చాలా ఈ ఫస్ట్ కాన్సెప్ట్కి సెకండ్ కాన్సెప్ట్కి రెండింటికి ఎక్కడ అనుసంధానం చేసుకోకూడదు. చాలా రిపీటెడ్గా అడుగుతున్న క్వశ్చన్. టాటా మెగ్రాయిల్లో దీనికి సంబంధించినటువంటి వర్క్ కూడా చాలా ఉంటుంది చూడండి. గాలిలో ధ్వని వేగం తక్కువ ఎందుకంటే గాలిలో వాయువులలో, గాలిలో లేకపోతే వాయువులలో దీనిలో సాంద్రత తక్కువగా ఉంటుంది కాబట్టి. ద్రవాలలో ధ్వని వేగం మధ్యస్థంగా ఉంటుంది, వాటిలో సాంద్రత మధ్యస్థంగా ఉంటుంది కాబట్టి. ఘన పదార్థాలలో ధ్వని వేగం ఎక్కువగా ఉంటుంది, దానికి కారణం ఘన పదార్థాలలోని సాంద్రత అత్యధికంగా కనిపిస్తుంది కనుక. అర్థమైందా? మరి గాలిలో మరి రెండు రకాలైనటువంటి గాలిలో వచ్చినప్పుడు ఏ గాలిలో ధ్వని వేగం అధికంగా ఉంటుందంటే పొడి గాలిలో అధికంగా ఉంటుంది. తడి గాలిలో సాంద్రత అధికంగా ఉన్నప్పటికీ వాటిలోని పదార్థాలు లేదా అణువుల యొక్క చలనం తక్కువగా ఉంటుంది కాబట్టి తడి గాలిలో ధ్వని వేగం తక్కువ మరియు పొడి గాలిలో ధ్వని వేగం అధికంగా ఉంటుంది. నెక్స్ట్ సానిక్ బూమ్. సానిక్ బూమ్ ధ్వని పరిశీలకుడు ఎక్కడో దూరంగా వెళుతున్నటువంటి జెట్ విమానాన్ని గమనించి చూసినప్పుడు, ఎక్కడో దూరంగా వెళుతున్నటువంటి జెట్ విమానాన్ని చూస్తూ ఉన్నప్పుడు అతనికి ఆ ధ్వని ఉత్పత్తిదారుని నుంచి ధ్వని పరిశీలకుడికి ధ్వని ఉత్పత్తిదారుడికి మధ్యలో ఉన్నటువంటి అనుసంధానం ఎక్కువ మొత్తంలో ధ్వని వేగం ఒక్కసారిగా వచ్చి చేరటాన్ని సానిక్ బూమ్ అని అంటారు. సానిక్ బూమ్ అంటారు. టప్పున బాంబు వంటి శబ్దంతో ఒక్కసారిగా ధ్వని పరిశీలకునికి చెవికి ధ్వని శబ్దం చేరటాన్ని సానిక్ బూమ్ అని అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇలా ఎక్కడో దూరంగా వెళుతున్నటువంటి జెట్ విమానం యొక్క శబ్దం లేదా జెట్ విమానం యొక్క శబ్దం ఎలా వినపడుతుంది? ఒక బాంబు శబ్దం వల్ల వినపడుతుంది. దానికి కారణం సానిక్ బూమ్స్. అంటే ఒక్కసారిగా
ధ్వని పరిశీలకుడికి ధ్వని తరంగాలు చేరటాన్ని సానిక్ బూమ్ అని అంటారు. నెక్స్ట్ సోనార్. సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్. సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్. సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్ అనే సోనార్లో సాధారణంగా అతిధ్వనులను ఉపయోగించడం ద్వారా పదార్థాలు ఎంత ఎత్తులో ఎగురుతున్నాయి, లేదా ఏదైనా ఒక విమానం లేదా ఒక వాహనం, గాలిలో తిరిగేటువంటి వాహనం యొక్క పరిస్థితిని, లేక అది ఎంత ఎత్తులో తిరుగుతుందని తెలుసుకోవడానికి ఉపయోగించేటువంటి పరికరాన్ని, లేకపోతే దానిలో ఉపయోగించే సూత్రాన్ని సోనార్ అని అంటారు. సోనార్ లేదా సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్. ఇది ధ్వనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం. ధ్వని అనే అధ్యాయంలో మనం ఇప్పటివరకు ధ్వని వేగం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. పొడిగాలిలో ధ్వని వేగం 331 మీటర్స్ పర్ సెకండ్. పొడిగాలిలో ధ్వని వేగం 331 మీటర్స్ పర్ సెకండ్. ఈ 331 మీటర్స్ పర్ సెకండ్ ఉన్నటువంటి ఈ ధ్వని వేగం ఉన్నటువంటి ఈ ధ్వని వేగం పదార్థాల్లో ఉంటుంది. మరి పదార్థాల్లో ధ్వనులు ఎలా ఉన్నాయి, వాటి యొక్క సాంద్రత, పొడిగాలి మరియు తడిగాలి, అతిధ్వనులు మరియు ప్రతిధ్వనులు, ఒక ప్రతిధ్వని రావడానికి కావాల్సినటువంటి కనీస దూరం, సోనార్ అనే ఇవి ఈ చాప్టర్లో అతి ముఖ్యమైనటువంటి టాపిక్స్. పదార్థాల్లో ఉన్నటువంటి అణువులు, వాటి యొక్క చలనాలు ఎలా జరుగుతాయి, కాస్మిక్ కిరణాలు లేకపోతే అంతరిక్షంలో వచ్చేటువంటి కిరణాలు ఎలా వస్తాయనేది ఫస్ట్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు గమనించి చూసినట్లయితే ఖగోళ దూరాలు నుంచి వచ్చేటువంటి అత్యంత ప్రభావపూరితమైనటువంటి కాస్మిక్ కిరణాలు మానవ శరీరం మీదకు పడటం గమనించవచ్చు. ఈ కాస్మిక్ కిరణాలన్నీ ఎక్కడ ఉత్పత్తి అవుతున్నాయి, లేకపోతే ఎలా ప్రయాణిస్తున్నాయి, వీటిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి తరంగాలు ఎటువంటి తరంగాలు ఉన్నాయి, వాటిలోని వర్గీకరణ ఆల్ఫా, బీటా మరియు గామా తరంగాలు అంటే ఏంటి, వాటిలోని ప్రధానమైనటువంటి లక్షణాలు ఎలా ఉంటాయి. దానికన్నా ముందు నక్షత్రాల గురించి చెప్పుకునేటప్పుడు తప్పనిసరిగా భారతీయ శాస్త్రవేత్త అయినటువంటి చంద్రశేఖరన్ గారి గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి. బిల్వ పదార్థం లేదా బ్లాక్ హోల్ అనే వాటిపై విపరీతంగా పరిశోధన చేసినటువంటి భారతీయ అతి ముఖ్యమైనటువంటి శాస్త్రవేత్త చంద్రశేఖరన్. ఈ భారతీయ శాస్త్రవేత్త అయినటువంటి చంద్రశేఖరన్ ఈ పరిశోధనకు గాను 1983లో నోబెల్ బహుమతిని భౌతిక రంగంలో పొందడం జరిగింది. ఈ చంద్రశేఖరన్ ప్రతిపాదించినటువంటి బిల్వ పదార్థం లేదా బ్లాక్ హోల్ అనగా, జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, భూమి ఇప్పుడు ఉన్నంత పదార్థాన్ని సూది మొన అంత భాగంలోకి, అంటే ప్రతి అణువుల మధ్య ఖాళీ ఉంటుంది. అంటే అత్యంత ద్రవ్యరాశి కలిగినటువంటి పదార్థంగా మారటం. అంటే ఈయన ఏం కనుక్కున్నాడంటే, ఏ పదార్థమైనా బ్లాక్ హోల్గా మారటానికి ఉన్నటువంటి సంధి సమయాన్ని లేదా సంధి కాలాన్ని గుర్తించాడు. దాన్ని బిల్వ పదార్థం అని అంటారు. దాన్ని చంద్రశేఖరన్ లిమిట్ లేదా చంద్రశేఖరన్ అవధి అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, సూర్యుడు ఉండడం. సూర్యుడు ఏ ద్రవ్యరాశి వద్ద బిల్వ పదార్థం లేదా బ్లాక్ హోల్గా మారుతుంది, లేకపోతే మధ్యస్థ ద్రవ్యరాశి కలిగినటువంటి సూర్యుడు, లేకపోతే అత్యంత ద్రవ్యరాశి కలిగినటువంటి సూర్యుడి కన్నా అత్యధిక ద్రవ్యరాశి కలిగినటువంటి నక్షత్రం ఉంది. ఆ నక్షత్రం ఎలా అధిక మొత్తంలో ద్రవ్యరాశిని కలిగి ఉంటుంది, ఆ ద్రవ్య